దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 122వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ సృష్టికర్త సబ్జెక్ట్లో దేవుడు నాకు చూపించినటువంటి దర్శనాలలో 27 దర్శనాలు అయిపోయినాయి. 28వ దర్శనానికి వచ్చాం. ఏం దర్శనాలు అవి? ఆయన భవిష్యత్తు గురించి నాకు చూపించినటువంటి దర్శనాలు. మొత్తం 39 ఉంటే 27 అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు 28వ దర్శనానికి వచ్చాము. ఆ 28వ దర్శనం ఏంటి అనేది, ఇది 29/3/2020 వచ్చింది. మీకు ఇదివరకు చెప్పా, 2020 ఆఖరిలో చెప్పా. ఈ దర్శనం ఎందుకో అప్పుడు స్కిప్ అయింది. అంటే మొన్నటి దర్శనానికంటే ముందే, ఆ ప్రవక్త పిలుపు అన్న దర్శనానికి ముందే ఇది వచ్చి ఉంది. ఇది ఎందుకు స్కిప్ అయ్యింది అంటే, ఇది అమల్లో జరగలేదు, చివరికి చెప్దాం అనుకున్నా. కానీ వరుస సీరియల్ మిస్ కాకుండా ఉండటం కోసం వరుస చెప్పేటివే ధర్మం అనిపిస్తూ ఉంది. అంచేత ఈ 29/3/2020లో ఒక దర్శనం వచ్చింది. అది నా పుస్తకంలో 83. ఈ దర్శనం ఇంకా అమలు జరగల. కాబట్టి ఇది అయినప్పటికీ కూడా ఇది చూపించారు, అదే అమలు జరుగుతుంది. నా జీవిత కాలంలో అన్నీ జరిగినాయి, ఒక 2 తప్ప. ఇదివరకు ఒకటి జరగలేదని ఒకటి చెప్పా, ఇప్పుడు జరగంది ఇంకోటి. ఈ 2 తప్ప అన్నీ జరిగిపోయినాయి. కాబట్టి నా జీవిత కాలంలో ఇది కూడా జరిగి తీరుతుంది. ఆ విషయం కూడా మీకు చెప్తున్నా. దేవుడు ఏం చూపించాడు? 29/3/2020 పుస్తకంలో దీని సంఖ్య 83. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా వచ్చింది. నేను ఒక కుటుంబం దగ్గర ప్రార్థన చేయటానికి వెళ్ళి, మీకు 4 చీకటి కోణాలు, ఒక పాము కాటికి సంబంధించిన కోణము కనిపిస్తున్నాయి. మీ 3 అన్నదమ్ములు మనశ్శాంతి లేకుండా ఉన్నారు అని చెప్పారు. వారు నిజమే అన్నారు. వేరే ఒక ఆయన గురించి కూడా చెప్పమని అడిగాడు. ఒకరోజు మీ ఇంటికి తీసుకువెళ్ళండి, అక్కడ దేవుడు ఏది బయలుపరిస్తే అది చెబుతాను అన్నాను. నాకు దేవుడు ఏదో దర్శనం చూపించరు కానీ నా మనస్సాక్షి నాకు ఏది బయలుపరిస్తే దానిని చెబుతాను అక్కడ అన్నాను. ఆయన అలాగే అంటున్నాడు. మరలా నేను, ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు, ఆయనకు ఒంట్లో బాగాలేదు అని ఒక చిన్న స్వీట్ ప్యాకెట్ బయట ఉన్న వారికి ఇచ్చి ఆయనకి ఇవ్వండి అని చెప్పి వచ్చేసాను. తర్వాత ఆ విషయం తెలుసుకుని ఆ ఆఫీసరు నాకు ఒంట్లో బాగాలేదని ఆయనకి ఎట్లా తెలుసు అని నన్ను కనుక్కొని వచ్చి నా కృతజ్ఞతలు చెప్పారు. ఇంతలో మెళకువ వచ్చేసింది. అంటే ఇది ఒక కొత్త తలాంత్ అనమాట. ఎదుటి వారి గురించి తెలిసిపోతుంది అనమాట నాకు. అట్లా తెలిసిపోయి నేను చెప్పేస్తున్నట్టుగా దర్శనం వచ్చింది. ఇట్లా మెళకువ వచ్చేసింది. అప్పుడు నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్, ఈ కళ ద్వారా ఇటువంటి తలాంత్ ఏదో నాకు దేవుడు ఇవ్వబోతున్నట్లు బయలుపరిచినట్లుగా గ్రహించి సంతోషించాను. ఇది పెద్ద తలాంత్, ఇది మాటల. ఇటువంటి తలాంత్ ఏదో దేవుడు ఇవ్వబోతున్నాడు కాబోలు అని నేను అప్పటి నుంచి సంతోషంగా ఉన్నా. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 2020 కదా, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదు అమల్లోకి. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది ఏంటి మీకు చెప్తున్నా. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళా, ఒక ఇంటికి నేను. ఇక ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో అన్నీ చెప్పేస్తున్నా. మీకు 4 చీకటి కోణాలు, ఒక పాము కాటు కోణం ఉంది అబ్బాయి అంటున్నా. అంటే గండాలు. మీరు 3 అన్నదమ్ములు ఉన్నారు, మీ 3 అన్నదమ్ములు మనశ్శాంతి లేకుండా ఉన్నారు అన్న. వాళ్ళ గురించి నాకు ఎట్లా తెలిసిపోతుంది? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచేస్తుంటే నేను చెప్పేస్తున్నా. వాళ్ళు అయ్యే నిజమే మా 3 అన్నదమ్ములు మనశ్శాంతి లేకుండా, మాకు ఈ యొక్క పాము కాటు గండం, లేకపోతే 4 చీకటి కోణాలు ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇగో అది చూసి ఆ పక్కన ఉన్న ఒక ఆయన వచ్చేసి, అయ్యా మా గురించి కూడా చెప్పండి అంటున్నాడు. నా గురించి కూడా చెప్పండి అయ్యా, వాళ్ళ గురించి చెప్పేసారు కదా, అది నిజమే అంటున్నారు వాళ్ళు. మరి నా గురించి కూడా మీకు దేవుడు బయలుపరిస్తే చెప్పండి అంటున్నారు. ఒకరోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ దేవుడు ఏది బయలుపరిస్తే అది చెప్తాను అంటున్నా ఆయనతో. ఇక్కడ కాదయ్యా, ఇప్పుడు ఒకరింటికి కదా నేను వెళ్ళా, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళ గురించి చెప్పేశా. అది చూసిన ఆయన మా గురించి చెప్పమన్నాడు. ఇక్కడ కాదయ్యా, మీ ఇంటికి తీసుకెళ్ళు, అక్కడ దేవుడు నాకేం బయలుపరుస్తా అది చెప్తా అంటున్నా. దేవుడు దర్శనం ఏదో చూపిస్తారని కాదు నేనంటాం, నాకు బయలుపరుస్తాడు. నా యొక్క మనస్సాక్షి ద్వారా నాకు బయలుపరుస్తాడు మీ గురించి అక్కడ. కాబట్టి అప్పుడు నేను చెప్తాను అంటున్నా.
అలాగే అయ్యా అన్నాడు ఆయన. మళ్ళీ ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళా. ఆ ఇంటి దగ్గర బయట నుంచున్నా. నేను నుంచుని ఒక పెద్ద ఆఫీసరు ఈ ఇంట్లో ఉన్నారు, ఆయనకు ఒంట్లో బాగాలేదు అంటున్నా. ఆయన లోపల ఎక్కడున్నాడో అని ఒక చిన్న స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ బయట కూర్చుని ఉన్నారంటే బాగా లోపల ఉన్న ఆయన ఏదో సీరియస్గా ఉండి ఉంటుంది, ఒంట్లో బాగా. మనుషులు ఉన్నారు బయట. ఒక ఆయనకి చిన్న స్వీట్ ప్యాకెట్ ఇచ్చి, ఆ లోపల బాగలేదు ఒక ఆయనకి, పెద్ద ఆఫీసర్ ఆయనకి ఇది ఇవ్వండి బాబు అని చెప్పి ఆయనకి ఇచ్చేసి వచ్చేసాను. నేను లోపలికి వెళ్ళా, బయట ఉన్నాను. అక్కడ బయట ఉన్న జనమంతా బహుశా ఆయన బాగాలేదని చూడటానికి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. నేను బయట ఉండి ఆయన ఒంట్లో బాగాలేదు, ఈ స్వీట్ ప్యాకెట్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చారండి, వాళ్ళు చెప్పుంటారు ఆయనకి, ఎవరో ఒక ఆయన వచ్చారు, ఇవి లోపల ఒక పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు, ఆయనకి ఒంట్లో ఏం బాగాలేదు, స్వీట్ ప్యాకెట్ ఆయనకి ఇవ్వండి అని ఇచ్చెళ్ళారయ్యా అని ఇచ్చారండి. అది తెలుసుకున్న ఆఫీసర్ గారు, నాకు ఒంట్లో బాగాలేదని ఆయనకి ఎట్లా తెలుసు మరి అన్నాడట. నిజమే, నాకు ఒంట్లో బాగా, మరి ఆయన ఎవరో కదా, ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఆ విషయం అని చెప్పి, ఆయన ఎక్కడుంటాడో కనుక్కోండి అని చెప్పి ఆరా తీసుకుని నా ఇంటికి వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పారు. అయ్యా మీరు ఎలా చెప్పగలిగారో మాకు తెలియదు, కానీ ఇదిగో లోపల నేను ఉన్నది నిజమే, నాకు ఒంట్లో బాగాని మాట వాస్తవం, మీరు చెప్పారట, కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాకు వచ్చానయ్యా మిమ్మల్ని కనుక్కుండి అని నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఇది కళ. ఈ దర్శనం ద్వారా మనకేమర్థం అవుతుంది? నాకేదో ఒక తలాంతు దేవుడు ఇస్తున్నాడు, ఇది ఎదుటి మనిషిని చూచి చెప్పేయగలగటం అనేది. మరి ఇటువంటిది మనం ఎక్కడన్నా విన్నామా అంటే, క్రైస్తవులు పక్కన పెడితే నేను 60 సంవత్సరాలు ఎవరిని, ఒక అన్యజనుడిని. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఇట్లాంటి ఎక్కడుండేవి, ఋషులు వాళ్ళ తపోశక్తి చేత కళ్ళు మూసుకుని చెప్పేస్తూ ఉంటారు. ఎదుటి మనిషి ఈ యొక్క లోపల ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళకి కనపడుతుంది చెప్తారని గ్రంథాల్లో, మా గ్రంథాల్లో ఉండేవి. ఋషులకి ఆ తపశ్శక్తి ద్వారా వాళ్ళు కనుక్కోగలుగుతారు, కళ్ళు మూసుకుంటే వాళ్ళకి కనపడద్ది అంటుండేవాళ్ళు. అది ఏనాడో అనేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో ఎవరైనా అటువంటి ఒక ముని కానీ ఒక భక్తుడికి కానీ వాళ్ళకి ఎవరు చెప్పుకోకుండానే ఎదుటి మనిషి గురించి తెలుసుకునే శక్తి ఎవరికి ఉన్నట్టు నాకు కనిపించలా. నా స్నేహితుల ద్వారా కానీ ఎక్కడ కూడా ఎంత శక్తి సంపన్నులు ఋషులు ఇప్పుడు ఎక్కడా లేరండి. పూర్వకాలంలో ఉండేవారు కావచ్చు, అందుకే మన గ్రంథాల్లో ఫలానా ఋషి కళ్ళు మూసుకుంటే ఇది కనిపించింది, దివ్యశక్తితో ఇది చూసేశాడు అని చెప్పేవాళ్ళు. కానీ అటువంటి మనకి ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్కడ లేదు అనేవాళ్ళు. మేము కూడా ఈ రోజుల్లో ఎక్కడ లేదు అనుకుంటాం. కానీ యేసు ప్రభు గురించి తెలిసి యేసు ప్రభు యొక్క పరిచర్యలోకి వచ్చిన తర్వాత అరే ఎక్కడ పడితే అక్కడ చాలామందికి ఈ వరం ఉన్నట్టు తెలిసింది నాకు. చాలామంది ఈ సంఘ కాపరులు, దేవుడి చేత పిలువబడిన వారు, ప్రవక్తలుగా పిలువబడిన వారికి ఈ శక్తి ఉంది. మనం ఏదైనా సమస్యతో ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం చెప్పకముందే ఈయన కళ్ళు మూసుకుని చూస్తే దేవుడు ఆయనకి చూపించేస్తూ ఉంటాడు. ఏదో ఇదిగో నీకు ఇది ఫలానా, నువ్వు ఫలానా చోట నుంచి వచ్చావు, నీకు ఇబ్బంది ఉంది, నువ్వు ఇది చేయాలి అని చెప్పేస్తుంటారు. అట్లనే పాస్టర్లను చూసా, వాళ్ళు కళ్ళు మూసుకుంటే కనపడద్ది. కొంతమంది ఏదో వస్తువులు పోగొట్టుకుంటూ ఉన్నవాడు కూడా వస్తువు జరిగింది, చూసి ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది, వెళ్ళి చూసుకోండి అని చెప్పాడు ఈయన. చెప్తే ఆ వస్తువు అక్కడ ఉంది. ఎట్లా తెలిసింది దీనికి? ఇక్కడ అసలు వాడు చెప్పకుండానే ఆ ఏ సమస్యతో వచ్చాడో కూడా చెప్పేస్తాడు ఆయన. ఇట్లాంటి పాస్టర్లను చూసి అమ్మో వీళ్ళకి ఎంత శక్తి. పూర్వకాలంలో ఏదో పెద్ద తపస్సు చేసినటువంటి మహా ఋషులకి ఇటువంటి శక్తి ఉంటుందని మనం తెలుసుకున్నాము, మనం వేరే చోట ఉండగా. కానీ ఈ క్రైస్తవుల్లో పాస్టర్లకి లేకపోతే ప్రవక్తలకి వీళ్ళకి ఎంత శక్తి ఉంటుందా? ఇది ఆశ్చర్యం అయిపోయింది నాకు. అమ్మో ఎంత శక్తి యేసు ప్రభు వారు ఇస్తున్నారా అని చెప్పి నాకు ఆశ్చర్యమైంది. అట్లాంటి సంఘటనలు నేను కొన్ని చూడటం జరిగింది. మరి అటువంటి ఆ దివ్య అనుభూతి నాకు ఉన్నట్టుగా ఈ యొక్క దర్శనంలో వచ్చింది. నేను చెప్పేస్తున్నట్టుగా వచ్చింది. అమ్మో ఇది ఎంత పెద్ద వరం, సామాన్యమైన వరం, ఇది వరం. ఈ వరాలు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో చూచి ఇస్తూ ఉంటాడు. అందరికి ఇచ్చేసాడు, పాస్టర్ గారు అందరికి ఇచ్చేసాడు, ప్రవక్త పిలుపు ఉన్నంతలో అందరికి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాలో ఆయన ఆలోచించి ఇస్తాడు. ఇటువంటి
ఆయన సజీవుడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు అని తెలియటం కోసం. కాబట్టి ఈ వరం సామాన్యమైన వరమా? ఈ వరం మనకి వస్తుంది అని తెలిసి సంతోషపడ్డా. కానీ బుక్లు అయితే ప్రింట్ చేయించా. నాకు వచ్చిన దర్శనం ఏది మిస్ కానివ్వాల. దేవుడైతే చూపించాడు. ఇప్పుడు ఇదివరకు రాసినవన్నీ జరిగితే రాశానా, తర్వాత జరిగిపోయినాయి అన్నీ. బుక్ ప్రింట్ అయిన తర్వాత జరిగినాయి అన్నీ. టీవీ పరిచయే రాశా, అప్పుడు బుక్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో అమల్లోకి వచ్చింది. అలా ఆయన చూపించినప్పుడు కావాలా, ఇది ఇలా చూపించాడు దేవుడు అని చెప్పి అది తర్వాత జరిగిపోతా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఎప్పుడు నా జీవిత పర్యంతం నేను చనిపోయేలోగా దేవుడు అది కూడా నాకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఇన్ని ఇచ్చినా ఆయన అది ఇవ్వకుండా మాంతాడా? అది కూడా ఇస్తాడు. కాబట్టి దీంతో 2 దర్శనాలు ఇంకా అమల్లోకి వస్తాయి ఖచ్చితంగా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఒకసారి చూపించాలంటే అది జరిగి తీరుతుంది. మొట్టమొదటిది ఏంటంటే దయ్యాల పోవటం. నేను ఒక ఇంటి దగ్గర దయ్యం పట్టుకున్న వాళ్ళని దయ్యమా పో అని అంటే ఆ దయ్యం పోవటం, అది మళ్ళీ ఇంకొకళ్ళ మీదకి వెళ్ళటం, మళ్ళీ ఈ మనిషిని విడిచిపెట్టుకోండి మళ్ళీ పోవటం. ఇట్లా జరిగినటువంటి సంఘటన ఒక దర్శనం చూపించాడు. అది ఇంకా అమల్లోకి అలాగే ఇది ఒక మనిషిని చూసి నువ్వు పలానా కారణం చేత వచ్చావు, పలానా ఇది అని చెప్పేసి చెప్పేయగలగటం. వాళ్ళు చెప్పకముందే మనకి దేవుడు అవి మనకు బయలుపరచడం. ఈ 2 దర్శనాలు చాలా ఇంపార్టెంట్ దర్శనాలు. ఇది ఆచితూచి ఇస్తారు దేవుడు, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఇస్తారు. కానీ ఇది ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు. కానీ దేవుడు అయితే ఇస్తున్నాను అని నాకు చూపించేశారు. ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి ఈ దర్శనం చూపించి 5 సంవత్సరాలు అయింది, ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ఖచ్చితంగా నేను చనిపోయే ముందు అయినా ఇది అమల్లోకి వచ్చి తీరుతుంది అనేది నా నమ్మకం. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను రాయటం జరిగింది. ఇప్పుడు ఇక తర్వాత దర్శనానికి 29వ దర్శనానికి మనం వెళ్ళవచ్చు. 29వ దర్శనానికి ఇక్కడి నుంచి కొంత స్పీడ్గానే చెప్పాలి. 29వ దర్శనం అది 28/3/2021 వచ్చింది. పుస్తకంలో దాని సంఖ్య 84. అది ముందు చదివేస్తాను. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏంటి అనేది మీకు చెప్తా. 28/3/2021 తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక పల్లెటూరులో వెళుతూ నా చేతిలో ఉన్న రొట్టె ముక్కలు ఆ పక్క ఈ పక్క వేసుకుంటూ వెళుతున్నాను. అవి కమ్మటి స్వీట్ వాసన వస్తున్నవి. ఎక్కడెక్కడ నుంచో జంతువులు, పక్షులు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తింటున్నాయి. అది చూచి నేను చాలా తృప్తి పొందుతున్నాను. కళ అంతం అయ్యింది. అప్పుడు రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఈ కళ ద్వారా సువార్త ప్రకటన విస్తారంగా చేయాలని దేవుడు నాకు ఆదేశించినట్లు గ్రహించాను అన్నారు. దీని ద్వారా నేనేమనుకున్నానంటే సువార్త ప్రకటన ఇంకా విస్తారంగా చేయాలి అని చెప్పి ఆదేశించినట్లుగా గ్రహించాను అని చెప్పి రాసుకోవటం జరిగింది. కానీ దీంట్లో ఇంకొకటి కూడా ఉంది మర్మం. ఇంకోటి ఏంటి అంటే పుస్తకాలు పంచటం అనేది ఇంకా ఎక్కువ చేయమని కూడా ఉంది. అది కూడా నేను అప్పుడు అర్థం చేసి 2020లో పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి, పంచడం బిగిన్ అయిపోయింది. ఇక 3 నెలలకు వచ్చింది ఇది. అంటే అర్థం ఏంటంటే నువ్వు పంచేటువంటి పుస్తకాలు అయితే ఆ చేత్తో ఈ చేత్తో రొట్టె ముక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా నువ్వు పంచుకుంటూ వెళ్ళిపో. అవి ఎవరు ఆ రొట్టె ముక్కలు తినాలో వారు తింటారు, అంటే ఎవరు చదవాలో వారు చదువుతారు. నీ పనల్లా నువ్వు వేసుకుంటే వెళ్ళిపోవటమే. అర్హత ఉంది లేదని లేదు, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయమని ఉంది. కాబట్టి నా యొక్క దీంట్లో నా సువార్త ప్రకటన విషయంలో ఎవరికి ఎన్ని పుస్తకాలు కావాలంటే నేను ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నా. నువ్వు చదువుకున్నావమ్మా నీకెందుకు పుస్తకం అంటాం కాదు. దేవుడికి తెలుసు ఇది ఎవరితో చదివించాలో, ఈ చేతి నుంచి ఎవరికి వెళ్ళాలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆ ఆలోచనే చేయకోకుండా నువ్వు పంచుకుంటే వెళ్ళిపోవయ్యా అన్నారు. ఆ చదివిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కమ్మగా ఉంటుంది. అది ఆ బుక్ దాని నిండా జ్ఞానం ఉంది. కాబట్టి ఈ బుక్ చాలా జ్ఞానయుతం కాబట్టి నువ్వు బాగా పంచుకుంటూ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే వెంటనే అమల్లోకి వచ్చింది. మార్చిలో ఈ దర్శనం. అప్పటి నుంచే ఏ రోజు దర్శనం వచ్చిందో ఆ రోజున ఇక మనం తగ్గించి పుస్తకాలు ఇచ్చే పని లేదు. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్నీ పంచుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇదివరకు కరపత్రాలు విస్తారంగా పంచేవాడిని, ఇప్పుడు పుస్తకాలు కూడా పనిచేస్తున్నా. కాబట్టి ఎక్కువ చేయాలి నువ్వు సువార్త, ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ పుస్తకాలు ఇచ్చేయాలి, ఎక్కువ చెప్పాలి, ఎక్కువ చర్చలు తిరగాలి. ఇట్లా దేవుడి యొక్క ఆదేశం.
కాబట్టి ఇది వెంటనే అమల్లోకి వచ్చేసింది. మరి ఈ దర్శనం చూపించారు కదండి, దర్శనం చూపించే అది అమలు కాకోకుండా మనం మేలకుండా కూర్చొనివాడుగా దేవుడు మంట పెడతాడు. ఆ పుస్తకాలన్నీ అట్లా పంచేదాకా ఊరుకోడు. కాబట్టి దేవుడే నా వెంట ఉండి ఈ దర్శనం చూపించి మరీ ఆ యొక్క విస్తారంగా బుక్స్ పంచేటట్టుగా చేయటం జరిగింది. ఇక తర్వాత దర్శనం 30వ దర్శనం వచ్చేస్తున్నాం. దాని సంఖ్య పుస్తకంలో 85, ఆగస్టు నెల 2021, ఆగస్టు నెలలోనే డేట్ ఆ రోజు గుర్తుపెట్టుకోలేదు, ఆగస్టు నెలలో. ఈ నెల మొదట్లో ఒకరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను బ్యూరోక్రాట్స్ అని స్పష్టంగా ఒక కాగితం మీద రాశాను. కళాంతమైంది, ఎంత చిన్నగా ఉందో చూడండి. ఈ బ్యూరోక్రాట్స్ అనే పదం ఇంగ్లీష్లో చక్కగా నేను క్యాపిటల్స్లో రాస్తున్నా. దాని స్పెల్లింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది. బ్యూరోక్రాట్ స్పెల్లింగ్ ఎవరికి గుర్తుండదు, కానీ చక్కగా స్పెల్లింగ్తో సహా రాసేసాను నేను కాగితం మీద. కళ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఈ బ్యూరోక్రాట్స్ని నువ్వు టార్గెట్ చేసుకోవాలి, బ్యూరోక్రాట్స్కి నీ బుక్ అందాలి అంటున్నా. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు అసలు? బ్యూరోక్రాట్స్ అంటే సంఘములో మేధావులు, ఉన్నత వర్గాల వారు, ఉన్నత అధికారులు. బ్యూరోక్రాట్స్ అంటే సంఘంలో ఉన్నత వర్గాల వారు, ఐశ్వర్యవంతులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు బ్యూరోక్రాట్స్. వాళ్ళకి నీవు అందచేయాలి అని చూపిస్తున్నాడు. ఈ బ్యూరోక్రాట్స్ అత్యధికమైన మంది యేసు ప్రభు మాకు వద్దు అంటారు. జనరల్ అది. మనం ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజలే యేసు ప్రభుని ఎక్కువగా అంగీకరిస్తారు. ఉన్నత స్థాయిల్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువగా అంగీకరిస్తున్నారు. పైగా మనం సువార్త ప్రకటిద్దామన్నా వాళ్ళు అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఒక పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఏదైనా చెప్దామని వెళ్ళినా వాళ్ళ మాటలు వినరు. మాకు తెలిసినా ఎలవయ్యా, మాకు జ్ఞానం తక్కువ ఏమైనా ఉందా, మాకు తెలీదా ఏ దేవుడు కరెక్టో అంటారు. సువార్థికుడు ఎవరన్నా వెళ్ళి చెప్పినా వాళ్ళు వినరు. ఆ బ్యూరోక్రాట్స్ గురించి దేవుడికి ఎందుకు? వాళ్ళు పాస్టర్ గారు వెళ్ళి చెప్తే వినరు, మైక్లో చెప్తుంటే వాళ్ళకి చెవులు మూసుకుంటారు, తలుపులు వేసుకుంటారు వినకుండా. మరి అటువంటి వాళ్ళ గురించి దేవుడికి ఏంటంట? దేవుడు రాసి మరీ చూపిస్తాడు. ఎందుకు? నాకు బ్యూరోక్రాట్స్ అని రాసి మరి చూపించడం జరిగింది. ఈ కళ నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్. ఈ కళ ద్వారా మేధావులకు, అధికారులకు కూడా నా సాక్ష్యం పుస్తకాలు అందించాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు గ్రహించి చొరవ తీసుకుని ఆ పని చేయడం మొదలుపెట్టాను. ఇది ఆగస్టు నెలలో వచ్చింది. అప్పుడు పుస్తకం ప్రింట్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? సుమారు ఒక 10 నెలలు అయింది. 2020 చివరిలో బుక్ పంచడం ప్రారంభమైంది. ఆగస్టు నెలలో వచ్చేసింది. మొట్టమొదటి ప్రింట్ చేసిన 5,000 కాపీల్లో 4,000 కాపీలు పుస్తకాలు పనిచేశా. సంవత్సరం ఇంకా ఆలేదు. ఈలోగానే 4,000 పుస్తకాలు పనిచేసి ఇంకొక 1000 పుస్తకాలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు. అమ్మో, ఈ బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు ఆలోచించా. ఉన్నతాధికారులు, సంఘంలో అంటే వాళ్ళు మా వాళ్ళేగా. మా రిటైర్డ్ ఆఫీసర్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఆర్టీసీలో రిటైర్డ్ ఆఫీసర్స్ 850 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సువార్త అందిందా అంటే అందజేద్దామన్నా వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళకి అందజేయాలన్నమాట. అమ్మ బాబోయ్, ఇది చాలా కష్టమైన పని అనుకున్నా. ఎందుకు అంటే అప్పటికే లోపల మంట ఉండి, అప్పటికే చాలా మంట, ఆ మంట ఉండి నేను ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగుల్లో ఏదన్నా దేవుడి గురించి చెప్పాలని తాపత్రయపడేవాడిని. మాట్లాడతాకే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే కొన్ని పేపర్లైనా పంచుతూ ఉండేవాడిని. వాళ్ళు చదువుతారో పారేస్తారో వేరే విషయం, కానీ పంచేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. అట్లాగే ఎందుకు నాకు లోపల మంట రగిలి ఇక్కడ విజయవాడ ఈ ప్రాంతం వాళ్ళంతా ఉంటారు, కానీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 850 మందికి పంపితే బాగుంటుందని లోపల మంట కలిగి 6 పేజీల కరపత్రం ఉంటే దాన్ని అందరికీ పోస్టులో పంపించి ఒక్కొక్క దానికి ₹5 పోస్టల్ స్టాంప్ వేసి 850 మందికి పంపించా కరపత్రాలు. ఇంకా వాళ్ళు చదవనే పక్కన పడేని ఇంటికి చేర్చేసా. చేర్చేస్తే
వాళ్ళలో స్పందన ఏముంది అని అంటే చాలామంది తీసి పక్కన పడేశారు. అసలు చదవను కూడా చదవాల. ఇదేదో యేసుప్రభువుని నమ్మాడట ఈయన రాజారావు గారు, ఈయన ఏదో మనకు మనకెందుకు, మన దేవుళ్ళు మనకుంటే యేసుప్రభు సంగతి మనకెందుకు అని చాలామంది పక్కన పడేశారు. వాళ్ళు తర్వాత మీటింగ్స్లో ఎప్పుడన్నా మనం చూస్తే వాళ్ళ వాలకం చూస్తే మనం ఈయనేదో మత ప్రచారం చేస్తాడు, ఈయనేదో కాగితాలు ఇస్తాడు, మనం తీసుకోకూడదు అన్నట్టు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వారి నాయన మన కరపత్ర ప్రభావం కనపడుతుంది, వీళ్ళెవరో చదివినట్టుగా లేరు. నేనేమనుకున్నా దాంట్లో బోళ్ళంత విజ్ఞానం రంగరించి పోసా. అదంతా చదివారు కాబోలు రాజారావు గారు మీరు ఎంత విజ్ఞానం ఎట్లా సంపాదించారు అని మెచ్చుకుంటారు కాబోలు, మీరు చాలా కృషి చేశారు అంటారు కాబోలు అనుకుంటున్నా. కానీ అందరూ ఎలా ఉన్నారు, మనకి ముఖం చాటేస్తూ ఉంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు చదవలేదు లేదు, మరి మనం ఇచ్చేది వీళ్ళు తీసుకోరు అనుకుని ఊరుకున్నా. ఈయన మళ్ళీ పని కట్టుకుని బ్యూరోక్రాట్స్ అంటున్నాడు. ఏంటి ఈయన? ఓరు నాయన ఇప్పటికే ఆ పని చేశాము, కుదరలా. ఈ బుక్ ప్రింట్ అయిన తర్వాత ఈ బుక్ కూడా పంపించాలా ఏంటి అనుకుని లోపల మంట. మరి ఎన్నాళ్ళలో పంపించానంటే చాలా ఎంత స్పీడ్గా జరిగిందంటే సెప్టెంబర్లో పంపేసా, 1 నెల 2 నెలల్లోనే. ఆగస్టులో ఇది వచ్చింది, సెప్టెంబర్ అక్టోబర్ 1 నెల 2 నెలల్లోనే ఎంత శక్తి వచ్చిందంటే నాకు. మరి నేను సింగిల్ హ్యాండెడ్ నా సువార్త ప్రకటన, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. నేనే సంఘ కాపరి అయితే చర్చిలో వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారు ఈ కవర్లు అని పోస్ట్ చేయటానికి, కాదు కదా, సువార్థికుడిని మాత్రమే. నాకు అసిస్టెంట్లు ఎవ్వరు లేరు. కానీ నాలో ఎంత మంట రగిలిందంటే రాత్రి ప్రగలు ఇదే ధ్యాస, నిద్ర పట్టేది కాదు. ఇక ఈ 850 మందికి పుస్తకాలు పంపడం అంటే మాటల, 850 మందికి పుస్తకాలు స్టాంపులు వేసి అడ్రస్లు రాసి పంపించడం అంటే మాటల, ఎవ్వరు సహాయం లేదు. అన్నీ నా స్వయంగా రాసుకోవటమే. మా అడ్రస్లు అయితే అన్నీ నా దగ్గర డైరెక్టరీలో ఉంటాయి. మా రిటైర్డ్ ఆఫీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రింట్ చేసిన బుక్ ఉంది. ఆ బుక్లో అందరు 850 అడ్రస్లు ఉన్నాయి. ఆ అడ్రస్లు అన్నీ రాసి పోస్టల్ స్టాంప్, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోయారు. రోజుకు 200 పుస్తకాలు 150 పుస్తకాలు తయారు చేసి పట్టుకెళ్ళిపోయేవాడిని మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్కి. వాళ్ళు 100-150 పుస్తకాలంటే మాటలా పెద్ద బండిల్స్ అయిపోయాయి. పెద్ద బ్యాగ్ మోసుకుని వెళ్ళేవాడిని, బ్యాగ్ నిండా పుస్తకాలే. ఇవన్నీ అడ్రస్లు రాసి పోస్టులో పంపించాలి. వాళ్ళు బాబు ఇన్ని పుస్తకాలు పంపిస్తున్నారు ఏంటండి బాబు అని వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. 1 రోజు అవుతుందా 2 రోజులు అవుతుందా, 850 మందికి పంపేదాకా ఇంక నిద్రపోలేదుగా నేను. రోజుకు 100-150 పుస్తకాలు వేసుకుని వెళ్ళిపోయాడు, తయారు చేసుకోవటం వెళ్ళిపోవటం, తయారు చేసుకోవటం వెళ్ళిపోవటం. ఇట్లా 850 మందికి కూడా పుస్తకాలు కూడా పంపించేశాను. ఇందుకు దేవుడు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు. వీళ్ళకి వెళ్ళాలి అబ్బాయి అంటున్నాడు, వీళ్ళకి వెళ్ళాలి అన్నాడు. మరి ఆయన చెప్పిన తర్వాత మంట కూడా పెట్టేస్తాడు ఆయన. మీరు చెప్తారులే బాగానే ఉంది, నా వల్ల అవుతుందా, నువ్వు కూర్చోటకి నన్ను కూర్చొనిస్తాడా, అసలు నిద్ర పోనేస్తాడా? ఆత్మ నా మీదకు వచ్చి అలా అంత పని చేయించి 850 మందికి 1 నెల 2 నెలల్లోనే మొత్తం అందరికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడికి ఈ బ్యూరోక్రాట్స్ అంటే ఇష్టం ఉందా లేదా? చాలా ఇష్టం. ఇతర జనులు అంటే చాలా ఇష్టం. ఈ బ్యూరోక్రాట్స్ మహామేధావులు, న్యాయం ధర్మం కరెక్ట్గా చూడగలరు. వాళ్ళ ఉద్యోగాలే మరి అధికారులు కాబట్టి వాళ్ళ టేబుల్ మీదకి ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి, ఆ సమస్యలు ఎన్ని పరిష్కరించి ఉంటారు, అన్నీ న్యాయబద్ధంగా పరిష్కరించి ఉంటారు. వాళ్ళకి న్యాయం ఏదో అన్యాయం ఏదో విచక్షణ చేసే జ్ఞానం అంతా దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు ఎవరో వాళ్ళు నిశ్చితంగా ఆలోచిస్తే తెలిసిపోద్ది, కానీ ఆలోచించట్లా. దేవుడు ఎవరో నిశ్చితంగా ఆలోచిస్తే తెలుస్తుంది, కానీ వాళ్ళు ఆలోచించట్లా. ఆ విషయంలో వాళ్ళ దృష్టి పెట్టట్లా. మరి ఆయనకెందుకు, వాళ్ళు ఆలోచించినప్పుడు మనకెందుకు లేని దేవుడు వదిలేస్తున్నాడా? వదిలేట్లా. ఇదిగో నాబోటి వ్యక్తిని పట్టుకుని నువ్వు పంపించవా, ఇంటికి చేర్చు అన్నాడు. ఇళ్ళకి చేర్చేసా పుస్తకాలు. ఓరి నాయనో ఈయన పుస్తకాలు ఇళ్ళకి పంపించేశాడు అని చెప్పి, మరి అందరూ చదివారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది కొద్దిగా చదివారు. చదివి ఫోన్ చేశారు,
మాకెందుకు పంపించావు రాజారావు ఇవి, మాకెందుకు అన్నారు. అయ్యా వీలుంటే ఒక చదవండి ఒకసారి, లేకపోతే పక్కన పడేయండి. ఎట్లా పక్కన పడేస్తామండి దేవుడి పుస్తకం? అయితే క్రైస్తవులు ఎవరన్నా మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అన్న. జనరల్గా పాస్టర్లకు ఇచ్చారు. వాళ్ళంతా పాస్టర్లు నాకు ఫోన్ చేశారు, అయ్యా మీరు బుక్ పంపారట, పలానా ఆఫీసర్ గారు నాకు ఇచ్చారు, మీ వాళ్ళే మీదే పుస్తకం అని. అట్లా వాళ్ళేం పారేయలేదు, కానీ చదివిన వాళ్ళు చదివారు, తక్కిన వాళ్ళు పాస్టర్లకి వాళ్ళకి ఇచ్చేశారు. అయితే దేవుడు బాధ్యత అయిపోయింది. అక్కడికి దేవుడు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించి వాళ్ళ చేతికి ఈ బుక్ అందేదాకా నన్ను వదిలిపెట్టలా. వాళ్ళకి అందింది చాలు. ఇక దేవుడు కూడా అంతకంటే ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టడు. నిర్ణయం వారిదే. దేవుడు సృష్టిలో ఆదాము హవ్వను చేసినప్పుడే, ఆది మానవులను చేసినప్పుడే నిర్ణయం తీసుకున్నాడు, వారికి స్వాతంత్రం ఇచ్చేసా అంతే. వారు దేవుడు ఎవరో తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరికి రావాల్సిందే తప్ప బలవంతంగా నేనే నా దగ్గరికి రావాలనేది లేదు. స్వాతంత్రం ఇచ్చేశాడు మొదట్లోనే. కాకపోతే వాళ్ళకి ఆ జ్ఞానము మన ద్వారా ఇప్పిస్తున్నాడు, నా ద్వారా జ్ఞానం ఇప్పించాడు. ఆ జ్ఞానాన్ని పట్టుకుని వాళ్ళు వస్తే వాళ్ళంతటా వాళ్ళే. దేవుడి సంకల్పాన్ని వాళ్ళు నిరాకరిస్తే ఆయన ఏమి వాళ్ళని అపకారం చేయడు. వాళ్ళు కోరుకుని మరీ నరకానికి వెళ్తున్నారు కాబట్టి నరకానికే వెళ్ళనిస్తారు. వీళ్ళు ఎంత భోగభాగ్యాలు ఇక్కడ అనుభవించిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారే. పాపం వీళ్ళకి మనం ఎట్లా అయినా సరే ఇది చెప్పాలి అని రాజారావు అనే వ్యక్తిని ప్రేరేపించి చేయిస్తే ఒకవేళ కొంతమంది అయినా ఆలోచిస్తారని దేవుడు ఆలోచన. ఒకవేళ వాళ్ళు ఆలోచించకపోయినా, వాళ్ళు నిరాకరించినా వాళ్ళని ఇక్కడ ఏమీ చేయడు. కానీ వాళ్ళు కోరుకొని నరకానికి వెళ్తున్నారు కాబట్టి ఆనందంగా నరకానికి అధిపతి ఆయనే, పరలోకానికి అధిపతి ఆయనే. ఆయన ఎవరు నువ్వు ఏం కోరుకుంటే అక్కడికే పంపుతాడు. పరలోకం కోరుకుంటే పరలోకమే పంపుతాడు, నరకం కోరుకుంటే నరకానికే పంపుతాడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నరకానికి కోరుకుంటే ఆయన తీసుకెళ్ళి పరలోకానికి పెట్టడం. కాబట్టి నువ్వు పరలోకం కోరుకుంటే ఆయన తీసుకెళ్ళి నరకంలో పెట్టడం. నువ్వు కోరుకున్న ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ముందు ఏంటంటే ఈ జ్ఞానం ఇప్పించడం అనేది ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. ఆయన సృష్టికర్త అవునా కాదా? ఆయన సృష్టికర్త కాకపోతే అందరి గురించి ఎంత బాధ్యత ఎందుకు తీసుకుంటాడు? నాకు ఎంత రిస్క్ తీసుకుని, నిజంగా కూడా రిస్కే. ఒకళ్ళిద్దరు కూడా నన్ను కేకలేశారు ఫోన్ చేసి, రాజారావు ఎందుకు పంపావు మాకు, నీ ఉద్దేశం ఏంటి అని వాళ్ళు అన్నారు. బాబు మీరు చదవండి, దాంట్లో జ్ఞానం తీసుకోండి, లేకపోతే పక్కన పడేయండి అన్నాం. మరి దేవుడు చూపించిన తర్వాత నాకేం పని? వాళ్ళకి పంపడం ఎందుకు? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకో, అంతా నా సొంత ఖర్చు, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, పంపడం ఎందుకు? వాళ్ళతో తిట్లు తింటం ఎందుకు? నాకేం పని ఇది? దేవుడు చేయమంటున్నాడు కాబట్టి చేయాలి. దేవుడు సృష్టికర్త అని ఇక్కడే రుజువు అవుతుంది. నాకు ఇంకా రోజు రోజుకు బలపడిపోతుంది. అమ్మో ఈయన సృష్టికర్త, ఇదిగో నరకం ఖచ్చితంగా ఉంది, నరకం నుంచి తప్పిస్తాక దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. ఈ కష్టం, ఆయన పడుతున్న కష్టం నాకు అర్థమవుతుంది రోజు రోజుకి. వాళ్ళు వద్దు మరో మాకు యేసు ప్రభు అంటే వాళ్ళకి ఇవన్నీ పంపమన్నాడంటే అమ్మో అక్కడ నరకం ఖచ్చితంగా ఉంది, వాళ్ళు తప్పిస్తాక దేవుడు చాలా ప్రయాసపడుతున్నాడు అని నాకు అర్థం అవటం జరిగింది. మరి ఎంతటితో మరి ఈ దర్శనంతో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం, సమయం అవుతోంది. మరి దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 122వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మేము మాటలు ఉంచారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ విషయాలు అనేక మందికి చెప్పడానికి వాళ్ళని ప్రేరేపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ఈ పరిచర్యను, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకోండి. వందనాలు.